Hey guys, welcome to video class. మనం కంపెనీ లాలో లాస్ట్ వీడియోలో liabilities of directors చూసాము. Then we have seen other things like duties or responsibilities of directors, then removal of directors and process to remove a director, then appointment of independent directors. ఇవన్నీ చూసాం. Okay, so now let us see loans to directors. లోన్స్. సో లోన్స్ ఎందుకు తీసుకుంటారు డైరెక్టర్స్ కానీ ఎనీ బిజినెస్ పీపుల్? టు డూ సమ్ బిజినెస్, టు డూ సంథింగ్ న్యూ ఇన్ ద బిజినెస్ ఆర్ టు ఎక్స్టెండ్ సంథింగ్ న్యూ ఇన్ ద బిజినెస్. సో మరి డైరెక్టర్స్కి లోన్స్ ఎలా ఇవ్వాలి, ఆ ప్రాసెస్ కూడా మనకి కంపెనీస్ లా 2013లో దాని రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెన్షన్ చేశారు ఈ లాలో. సో లెట్ us see what are they. Okay, through the Companies Amendment Act 2017. సో 2013లో మనకి కంపెనీస్ యాక్ట్ ఎనాక్ట్ అయ్యింది, ఫస్ట్ టైం వాడుకలోకి వచ్చింది, ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. కానీ అమెండ్మెంట్స్ అంటే మార్పులు చేర్పులు. సో 2017లో జరిగాయి. సో అకార్డింగ్ టు దిస్ 2017 న్యూ యాక్ట్ విచ్ డీల్స్ విత్ లోన్స్ టు డైరెక్టర్స్, సెక్షన్ 185లో ఉంది. సో ఈ యాక్ట్లో సెక్షన్ 185లో మనకి లోన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో హ్యాస్ బీన్ కంప్లీట్లీ సబ్స్టిట్యూటెడ్ విత్ ద న్యూ ప్రొవిజన్స్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 7th May 2018. సో ఈ కంప్లీట్ సెక్షన్ 185 అనేదే టోటల్గా రిమూవ్ చేశారు. ఓకే, రిమూవ్ చేసి కొత్త ప్రొవిజన్స్ మనకి యాడ్ చేశారు. అండ్ దే ఆర్ effective from May 2018, 7th May 2018. Okay, the substituted section 185 deals with restrictions. So ఈ substituted section 185లో ఏమేమి ఉన్నాయంట? రెస్ట్రిక్షన్స్, రిలాక్సేషన్స్ అండ్ పనిష్మెంట్. రెస్ట్రిక్షన్స్ దేని మీద? ఆన్ పార్ట్ ఆఫ్ కంపెనీస్ ఇన్ అడ్వాన్సింగ్, అంటే ఇస్తున్నారు అ లోన్, ఆర్ గివింగ్ ఎనీ గ్యారంటీ or providing any security, and to those whom a company can provide such loan or guarantee or security subject to compliances under the act. సో నీ కంపెనీ ద్వారా నువ్వెవరికైనా లోన్ ఇవ్వాలనుకుంటున్నావా, లేదా గ్యారంటీ ఇవ్వాలనుకుంటున్నావా, లేదా ఏదైనా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నావా వాళ్ళకి? ఓకే, can provide such a loan or guarantee or security subject to compliances. సో వీటి మీద రెస్ట్రిక్షన్స్ మెన్షన్ చేశారు. ఇంకేం మెన్షన్ చేశారు? ప్రొవైడ్స్ రిలాక్సేషన్ ఫర్ ఇండివిజువల్స్ అండ్ ఎంటిటీస్ ఫ్రమ్ ద ప్రొవిజన్ ఆఫ్ సెక్షన్ 185. సో ఈ సెక్షన్ 185 ఎవరెవరికి అప్లికేబుల్ కాదో, ఎవరెవరికి రిలాక్సేషన్ ఇచ్చారో అవి కూడా మెన్షన్ చేశారు. యాజ్ వెల్ యాజ్ ఈ సెక్షన్ 185 అనేది ఫాలో అవ్వని వాళ్ళకి ఉండే పనిష్మెంట్ కూడా ఇందులో మెన్షన్ చేశారు. సో సెక్షన్ 185 ఆఫ్ కంపెనీస్ యాక్ట్లో ఇవన్నీ మనకు ఉంటాయి. ఓకే, దెన్ నెక్స్ట్ స్లైడ్. Yeah, the major aim behind substitution of section 185 is to strengthen corporate governance and ease doing business in the country. సో ఎందుకు మరి మార్చారు సెక్షన్ 185 అంటే? ఓన్లీ మనకి తెలిసిన వాళ్ళకే న్యాయం జరగడం, మనకి తెలియని వాళ్ళకి మనీ అందకపోవటం, నెపోటిజం, ఇలాంటి ఇష్యూస్ ఏవి రాకుండా, ఓకే, ప్రతి ఒక్కరికి న్యాయం జరగడానికి అండ్ జరగాలి అంటే గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఉండాలి. షేర్స్ మీ వాళ్ళకి మీ ఫ్యామిలీ వాళ్ళకే షేర్ చేసుకోకుండా ఎవ్రీవన్, ఇండిపెండెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి హోల్ టైమ్ డైరెక్టర్ వరకు అందరూ బెనిఫిట్ అవ్వాలి కంపెనీ ద్వారా, కంపెనీ ఎంప్లాయీస్, ఎవ్రీవన్ ఇన్ ద కంపెనీ. సో గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఉండాలి. అంటే గవర్నింగ్ కంపెనీ షుడ్ బి వెరీ గుడ్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలంటే మనీ కావాలి. సో వీ నీడ్ మనీ, నో? సో దాన్ని లోన్ ద్వారా తీసుకుంటాం కాబట్టి ఈ సెక్షన్ 185 ఈ విధంగా చేంజ్ చేసి ఇవి పాసిబుల్ అయ్యేలాగా చూసుకొని చేంజ్ చేశారు. ఓకే, దెన్ నెక్స్ట్
సెక్షన్ 185 ఈజ్ రీప్రొడ్యూస్డ్. ఎందుకు మార్చారంట అంటే బికాస్ దేర్ ఆర్ డిఫికల్టీస్ బీయింగ్ ఫేస్డ్ ఇన్ జెన్యూన్ ట్రాన్సాక్షన్స్ డ్యూ టు కంప్లీట్ ఎంబార్గో అంటే టోటల్ బ్యాన్ చేశారంట. ఏం బ్యాన్ చేశారు? ఆన్ ప్రొవైడింగ్ లోన్స్ టు సబ్సిడరీస్ విత్ కామన్ డైరెక్టర్స్. అంటే సబ్సిడరీస్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ టాటా ఉంది. టాటా ఈజ్ అ పేరెంట్ కంపెనీ. టాటా అండర్లో టాటా మోటార్స్ ఉంది. టాటా మోటార్స్ ఈజ్ అ సబ్సిడరీ టు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఓకే, దెన్ టైటన్ బ్రాండ్ ఈజ్ అ సబ్సిడరీ టు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో ఆ సబ్సిడరీస్కి లోన్ ఇవ్వటం అనేది మనకి ఇదివరకే ఉన్న లాలో బ్యాన్ అనమాట, కంప్లీట్గా బ్యాన్ చేశారు. సో ఒక పేరెంట్ కంపెనీకి నువ్వు లోన్ ఇస్తున్నావంటే ఆ సబ్సిడరీకి లోన్ ఇవ్వకూడదు అని ఇంతకుముందు లాలో ఉంది. సో అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ జెన్యూన్ ట్రాన్సాక్షన్స్ చేసుకోలేకపోతే ఫర్ సపోజ్ మన సబ్సిడరీలోనే ఏదో ఒక కంపెనీలో ప్రాబ్లం ఉంది, దెన్ టాటా పేరెంట్ కంపెనీ ఎలా డీల్ చేయాలి? సో దట్స్ ద రీజన్ వై అది మార్చారు. But at the same time there is no doubt that the route has been misused in the past for SIP honing అంటే నేను ఇందాక చెప్పినట్టు ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్స్ జరగడం స్టార్ట్ అయింది. ఎందుకంటే కొందరి కంట్రోల్లోనే కంపెనీ ఉంది, గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ లేదు. సో వాళ్ళే మనీ ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడం స్టార్ట్ అయింది, ఇల్లీగల్గా మనీ తీసేసుకోవడం స్టార్ట్ అయింది, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్, ఇల్లీగల్ బిజినెస్ స్టార్ట్ అయింది. దట్స్ కాల్డ్ as SIP honing. సో SIP honing జరగకుండా చూడడానికి యాజ్ వెల్ యాజ్ ఈ బ్యాన్ వల్ల అనవసరంగా సబ్సిడరీస్ ఇబ్బంది పడకుండా ఉండడానికి అండ్ బై కంట్రోలింగ్ ద షేర్ హోల్డర్సే కదా, వాళ్ళకే కదా ఈ స్కోప్ ఉండేది SIP honing చేయడానికి, తప్పు చేయడానికి. సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఈ లా మార్చారు. ఓకే, దెన్ నెక్స్ట్, ద కమిటీ నోటెడ్ that limited relaxation has already been provided to private companies not having other body corporates invested in them, and therefore any further relaxation should be subject to the greater safeguards. సో ఇక్కడ ఏమంటున్నారు, ప్రైవేట్ కంపెనీస్కి వేర్ ఈ ప్రైవేట్ కంపెనీ పార్ట్నర్స్లో ఎటువంటి కార్పొరేట్ బాడీ లేదు, మనం ఆల్రెడీ లోన్ ఇస్తున్న బాడీ లేదు. దేర్ ఫోర్ ఎనీ ఫర్దర్ రిలాక్సేషన్, సో అలాంటి వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తూనే ఉన్నాం. అంటే ప్రైవేట్ కంపెనీస్ గురించి అసలు మేము ఇక్కడ మాట్లాడట్లేదు, ఈ లా ప్రైవేట్ కంపెనీస్కి అప్లికేబుల్ కాదు. సో ఇంకేమైనా మీరు దానికి రిలేటెడ్ మెన్షన్ చేస్తే ఇంకా గ్రేటర్ సేఫ్ గార్డే ఇచ్చినట్టే ప్రైవేట్ కంపెనీస్కి అని చెప్తున్నారు. The committee therefore recommended that it may be considered to allow companies to advance a loan to any other person in whom director is interested, subject to prior approval of the company by a special resolution. సో ఇలా ప్రైవేట్ కంపెనీస్కి అప్లికబుల్ కాదని చెప్పినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బిజినెస్ చేస్తారు. సో ఎవరైనా డైరెక్టర్కి పలానా పర్సన్కి లోన్ ఇవ్వాలని ఇంట్రెస్ట్ ఉందనుకోండి, దానికి ముందే మనం మీటింగ్ అరేంజ్ చేసుకొని స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసి అందరి అగ్రిమెంట్ తీసుకొని అందరూ ఒప్పుకుంటే ఆ రెజల్యూషన్ని పాస్ చేయించి అప్పుడు లోన్ ఇవ్వచ్చు. ఆ స్కోప్ సెక్షన్ 185 ద్వారా ఇచ్చారు, విచ్ గాట్ అమెండెడ్ ఇన్ కంపెనీస్ యాక్ట్ 2017. ఓకే, దెన్ నెక్స్ట్, loans extended to persons including subsidiaries falling within the restrictive purview of section 185 should be used by the subsidiary for its principal business activity only and not for further investment or grant of loan. So ఇందులో ఏం చెప్పారు, సబ్సిడరీస్కి ఇదివరకు ఇందాక నేను చెప్పాను కదా టాటా ఎగ్జాంపుల్, టాటా పేరెంట్ కంపెనీ కనుక ఎక్కడైనా లోన్ తీసుకుంటే దెన్ టాటా సబ్సిడరీ కంపెనీస్కి మనకి లోన్ ఇవ్వరు ఇంతకుముందు 2013 యాక్ట్లో. కానీ 2017లో అమెండ్మెంట్ చేశారేంటి, సబ్సిడరీకి ఇవ్వాలనుకుంటే డైరెక్టర్ ఇవ్వచ్చు అనేసి చెప్పారు. సో ఒకవేళ ఇచ్చినా కూడా సబ్సిడరీ లోన్ తీసుకుంటే వాళ్ళ బిజినెస్కే వాడాలి, ప్రిన్సిపల్ బిజినెస్ యాక్టివిటీకే వాడాలి. కానీ కొత్త ఇన్వెస్ట్మెంట్ అంటే కొత్త బిజినెస్, కొత్త ప్రోడక్ట్స్ స్టార్ట్ చేయొద్దు, ఆ డబ్బులతో ఉన్న బిజినెస్ ఆపరేషన్కే వాడుకోవాలి. ఓకే, లేదా లోన్ ఇవ్వడానికి వాడకూడదు టు యువర్ ఎంప్లాయీస్ ఆర్ ఎనీవన్.
ఓన్లీ నీ బిజినెస్ యాక్టివిటీకే దాన్ని వాడితేనే మేము లోన్ ఇస్తాము అని ఒక కండిషన్ పెట్టారు. దెన్ నెక్స్ట్, దిస్ సెక్షన్ షల్ నాట్ అప్లై టు గవర్నమెంట్ కంపెనీస్. ఇందాక నేను చెప్పినట్టు గవర్నమెంట్ కంపెనీస్కి సెక్షన్ 185 అప్లికేబుల్ కాదు, ప్రైవేట్ కంపెనీస్కి అప్లికేబుల్ కాదు, అండ్ నిధి కంపెనీస్ అంట. నిధి కంపెనీస్ అంటే బారోయింగ్ అండ్ లెండింగ్ మనీ బిజినెస్, అంటే డబ్బులు అప్పిచ్చే వాళ్ళు, ఓకే, అప్పు తీసుకునేవాళ్ళు. ఓకే, సో ఆ బిజినెస్ చేసే కంపెనీస్ని నిధి కంపెనీస్ అంటారు. సో ఈ 3 కంపెనీస్కి ఈ లా అప్లికబుల్ కాదు. ఇట్ ఈస్ మెయిన్లీ అప్లికబుల్ టు లిస్టెడ్ కంపెనీస్ వేర్ షేర్ హోల్డర్స్ మేజర్ రోల్ ప్లే చేస్తారనమాట. అక్కడ లిస్టెడ్ కంపెనీస్లో షేర్ మార్కెట్స్ ఇవన్నీ ఉంటాయి. సో సబ్జెక్ట్ టు కండిషన్ స్పెసిఫైడ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ డేటెడ్ 5th June 2015 అండ్ 13th June 2017. సో ఈ మూడిటిని అందులో నుంచి తీసేశారు. ఓకే, స్పెషల్లీ లిస్టెడ్ కంపెనీస్కే ఇట్ ఈస్ అప్లికేబుల్ సెక్షన్ 185. సో ఈ 3 కంపెనీస్ వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకోవచ్చు బిజినెస్, లోన్స్ తీసుకోవటం, డైరెక్టర్స్ కానీ ఇవ్వటం కానీ. ఓకే, సో అలా. దెన్ నెక్స్ట్, ప్రొవిజన్స్ ఆఫ్ సబ్స్టిట్యూటెడ్ సెక్షన్ 185 ఆఫ్టర్ అమెండ్మెంట్ యాక్ట్ 2017. బట్ 2017లో ఎవరెవరికి ఇవ్వచ్చు ఎవరెవరికి ఇవ్వకూడదో నేను ఇక్కడ ట్యాబులర్ ఫామ్లో మెన్షన్ చేశాను చూడండి. ఇంటూ అంటే లోన్ ఇవ్వకూడదు అని, టిక్ మార్క్ ఉంటే ఇవ్వచ్చు అనేసి. సో ఎవరెవరికి ఇవ్వకూడదో చూద్దాం. లోన్ గివెన్ బై కంపెనీస్ టు బిలో మెన్షన్ పర్సన్స్ టు ఇట్స్ డైరెక్టర్స్, నో, ఇవ్వకూడదు. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ బెనిఫిటెడ్, దే ఆర్ డూయింగ్ సంథింగ్, దే ఆర్ ఇన్ టు బిజినెస్. ఓకే, టు రిలేటివ్ డైరెక్టర్స్. రిలేటివ్ డైరెక్టర్స్ అంటే ఈ డైరెక్టర్ రిలేటివ్సో లేదా అదే బోర్డులో ఉన్న మెంబర్సో, ఓకే, సేమ్ బోర్డులోనే వీళ్ళిద్దరూ ఉన్నారు, నో, అలాంటి వాళ్ళకి లోన్స్ ఇచ్చేది లేదు. దెన్ నెక్స్ట్, టు ద డైరెక్టర్స్ ఆఫ్ ఇట్స్ హోల్డింగ్ కంపెనీ. హోల్డింగ్ కంపెనీ అంటే పేరెంట్ కంపెనీ, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఎగ్జాంపుల్ కనుక నేను చెప్తే టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఇప్పుడు మర్సిడెస్ ఈజ్ అ కంపెనీ, బెన్స్ ఈజ్ అ ప్రోడక్ట్ లైన్, ఒక సబ్ బ్రాండ్ అందులో. సో పేరెంట్ కంపెనీ మర్సిడెస్, సో హోల్డింగ్ కంపెనీ అంటే అది పేరెంట్ కంపెనీ, టాటా గ్రూప్, కంప్లీట్ గ్రూప్. అందులో టాటా స్టీల్ ఉంటుంది, టాటా మోటార్స్ ఉంటుంది, టాటా టైటన్ ఉంటుంది, టాటా గోల్డ్ ప్లస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి కూడా అందులోని డైరెక్టర్కి లోన్ ఇవ్వలేము. ఓకే, హోల్డింగ్ కంపెనీ డైరెక్టర్కి. దెన్ నెక్స్ట్, టు ద పార్ట్నర్ ఆఫ్ ద ఫర్మ్ ఇన్ విచ్ డైరెక్టర్ ఈజ్ అ పార్ట్నర్. ఒక మన కంపెనీ పార్ట్నర్ ఇన్ విచ్ మన డైరెక్టర్ కూడా పార్ట్నర్, అలాంటి కంపెనీస్కి కూడా, అంటే మనకి రిలేట్ అయ్యి ఉన్న కంపెనీ కాబట్టి ఇవ్వలేము లోన్. దెన్ నెక్స్ట్, టు ద పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇన్ విచ్ డైరెక్టర్ ఆర్ ఇట్స్ హోల్డింగ్ కంపెనీ ఈజ్ అ పార్ట్నర్. సో ఇక్కడ కూడా రిలేషన్ ఉంది, మనతో పార్ట్నర్షిప్లో ఉంది కంపెనీ, అక్కడ మన డైరెక్టర్స్, మన హోల్డింగ్ మన పేరెంట్ కంపెనీ డైరెక్టర్స్ కూడా పార్ట్నర్స్ అయి ఉన్నారు, లోన్ ఇవ్వలేము. దెన్ నెక్స్ట్, టు ఎనీ ప్రైవేట్ కంపెనీ హ్యావింగ్ కామన్ డైరెక్టర్స్ ఆర్ మెంబర్స్. సో ఇక్కడ ప్రైవేట్ కంపెనీకి అప్లికేబుల్ కాదన్నాం కదా, సో ఇక్కడ మనం ఇవ్వచ్చు అనమాట. ప్రైవేట్ కంపెనీకి ఇవ్వచ్చు, కానీ ఎలాంటి ప్రైవేట్ కంపెనీకి ఇవ్వచ్చు? మన కంపెనీతో కామన్గా వాళ్ళకు కూడా డైరెక్టర్స్ ఉన్నారా లేదా మెంబర్స్ ఉన్నారా. నేను చెప్పాను ఇంతకుముందు వీడియోలో, డైరెక్టర్షిప్ ఒకటేసారి ఒక పర్సన్ అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ 2013 ఒక 20 కంపెనీస్ దాకా ఎట్ ఏ టైం ఒక 20 కంపెనీస్లో డైరెక్టర్గా ఉండొచ్చు, అంటే 20 డైరెక్టర్షిప్ రోల్స్ తీసుకోవచ్చు. సో అలాంటి కేసెస్లో ఒక ప్రైవేట్ కంపెనీకి మన డైరెక్టర్ కూడా వాళ్ళకు కూడా డైరెక్టర్ అయ్యి ఉంటే లేదా వాళ్ళ టీమ్ మెంబర్ అయ్యి ఉంటే అలాంటి వాళ్ళకి మనం లోన్ ఇవ్వచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్, టు ఎనీ బాడీ కార్పొరేట్ ఇన్ విచ్ డైరెక్టర్ or by 2 or more such directors together exercise 25% of total voting power at general meeting of the borrowing company. ఎలాంటి కార్పొరేట్ కంపెనీలో అయినా
ఒక డైరెక్టర్ కానీ అంతకన్నా ఎక్కువ డైరెక్టర్స్ కానీ 25% ఆఫ్ ఓటింగ్ రైట్ ఉండాలంట. దేనికి? ఎట్ ఎ జనరల్ మీటింగ్ టు బారో మనీ, బారోయింగ్ కంపెనీ. సో బారోయింగ్ కంపెనీలో ఏదైతే కంపెనీలో మీరు బారో చేస్తున్నారో ఆ కంపెనీ జనరల్ మీటింగ్లో మీకు 25% ఓట్ చేసే రైట్ ఉందా, అలాంటి కంపెనీకి మీరు లోన్ ఇవ్వచ్చు. అంటే మీకు కూడా కొంచెం లింక్ ఉంటుంది ఆ కంపెనీతో కదా, సో ఇవ్వచ్చు. దెన్ నెక్స్ట్, ఎనీ బాడీ కార్పొరేట్ ఇన్ విచ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈజ్ అకస్టమ్డ్ టు యాక్ట్ ఆన్ ద డైరెక్షన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ద లెండింగ్ కంపెనీ. మీకు డబ్బులు ఇచ్చే కంపెనీ ఇన్స్ట్రక్షన్స్ బేసిస్లోనే మీ కంపెనీ వర్క్ చేస్తుందా, అలాంటి కంపెనీస్కి కూడా మనం లోన్ ఇవ్వచ్చు. ఓకే, అంటే లోన్ తీసుకోవచ్చు లేదా ఇవ్వచ్చు. ఓకే, సో మనకి 2017 అమెండెడ్ యాక్ట్ కంపెనీస్ లోలో ఇవన్నీ మెన్షన్ చేశారమ్మా. ఓకే, దెన్ నెక్స్ట్, సో ఇందాక ఎవరెవరికైతే లోన్స్ తీసుకోగలిగే ఎలిజిబిలిటీ ఛాన్స్ ఉంటుందని చెప్పానో, తీసుకోకూడని వాళ్ళు కాదు, తీసుకోగలిగే వాళ్ళు, లైక్ ప్రైవేట్ కంపెనీస్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ట్యాబులర్ ఫామ్లో. సో వాళ్ళకి ఈ డయాగ్రామ్ అప్లికబుల్. ఏంటి డయాగ్రామ్? కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్. ఓకే, ఏంటంట? అప్రూవల్ ఆఫ్ మెంబర్స్. సో మెంబర్స్ అప్రూవల్ కావాలి. మినిమం 75% కాన్సెంట్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ లెండింగ్ కంపెనీ ఈజ్ రిక్వైర్డ్. సో పలానా మెంబర్స్కి మీరు లోన్ ఇస్తున్నారు, దెన్ లోన్ ఇస్తున్న కంపెనీ మన కంపెనీ నుంచి మనం లోన్ తీసుకుంటున్నాం. దెన్ మనకి ఎవరైతే లోన్ ఇస్తున్నారో ఆ కంపెనీలో ఉన్న మెంబర్స్లో 75% మీకు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయాలి. వి యాక్సెప్ట్, ఆ కంపెనీకి మనం లోన్ ఇద్దాం అని ఆ 75% అగ్రిమెంట్ వస్తేనే మీకు లోన్ వస్తుంది. దాంతోపాటు ప్లస్ utilization of amount by borrowing company. The amount of loan shall be utilized in the business operation, main object of the borrowing company. Okay, ఎందులో వాడాలంట? ఓన్లీ ఇన్ ద బిజినెస్ ఆపరేషన్. అవి తీసుకొని మళ్ళీ నువ్వు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయకూడదు. ఓన్లీ ఉన్న బిజినెస్ ఆపరేట్ చేయడానికి మాత్రమే వాడాలి. ఓకే, సో ఇలా తీసుకున్నాక మనకేంటి? ఫైలింగ్ ద రిక్వైర్మెంట్. అపాన్ పాసింగ్ ఆఫ్ స్పెషల్ రెజల్యూషన్ బై ద మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ షెల్ ఫైల్ ఫామ్ MGT-14. సో నేను ప్రతి సెక్షన్లో ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన టాపిక్స్లో రకరకాల ఫామ్స్ చెప్తూ వస్తున్నాను. ఇవి ఇంపార్టెంట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి ఏ సెక్షన్కి ఆ ఫామ్స్. ఓకే, సో ఈ ఫామ్ షెల్ ఫైల్ MGT-14 వితిన్ 30 days ఆఫ్ పాసింగ్ ఆఫ్ స్పెషల్ రెజల్యూషన్. సో ఎప్పుడైతే మీకు లోన్ ఇవ్వాలని డిసైడ్ చేశారో స్పెషల్ రెజల్యూషన్ ద్వారా, అది జరిగిన నెల రోజులలోపు 30 రోజులలోపు మీరు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ దగ్గర MGT-14 అనే ఫామ్ వెళ్ళి ఫైల్ చేసుకోవాలి. ఓకే, దెన్ నెక్స్ట్, కేసెస్ వేర్ special resolution is not required by the company even when the above limits exceed. So ఇక్కడ వీళ్ళకి లోన్ ఇవ్వలేము, ఎలిజిబిలిటీ లేదు, లోన్ తీసుకోలేరు అని చెప్పాను. కానీ కొన్ని కేసెస్లో వీళ్ళు కూడా లోన్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అవి ఎలాంటి కేసెస్ మనం ఇప్పుడు చూద్దాం. లోన్ టు మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ హోల్ టైమ్ డైరెక్టర్. కంపెనీ ఎండీకి కానీ కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్ కానీ లోన్కి అప్లై చేస్తే స్పెషల్ రెజల్యూషన్ ద్వారా కూడా వాళ్ళు లోన్ తీసుకోగలుగుతారు. ఓకే, దెన్ నెక్స్ట్, as a condition for the services extended by the company to all its employees under employee stock option plan. So ఎంప్లాయీస్కి స్టాక్ ఇవ్వాలనుకుంటున్నారు, స్టాక్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారు. మన కంపెనీ
లిటిల్ ఓనర్షిప్ షేర్ ఫామ్లో ఇవ్వాలనుకుంటున్నారు మీ ఎంప్లాయీస్కి. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు బారో చేస్తున్నారా, దెన్ దట్ ఈస్ ఓకే, యూ విల్ బి గ్రాంటెడ్ లోన్. ఓకే, ఆ సిచ్యువేషన్లో కూడా. దెన్ నెక్స్ట్, ద లెండింగ్ కంపెనీస్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఈజ్ లెండింగ్ ఆర్ ప్రొవైడింగ్ లోన్స్. సో నీ బిజినెస్సే డబ్బులు అప్పుగా ఇవ్వటం అనుకోండి, దెన్ అలాంటి వాళ్ళకు కూడా మీరు లోన్ ఇవ్వచ్చు, వాళ్ళు లోన్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చార్జబుల్ షుడ్ బి మోర్ దాన్ ద ప్రివైలింగ్ ఈల్డ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీ క్లోజెస్ట్ టు ద పీరియడ్ ఆఫ్ ద లోన్. ఓకే, సో ఇలాంటి కంపెనీస్కి లోన్ ఇచ్చినప్పుడు మాత్రం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీళ్ళందరికన్నా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు మన దగ్గర తీసుకొని ఇంకొకరికి లోన్ ఇస్తున్నారు కాబట్టి. దే విల్ ఆల్సో గ్రాబ్ ఇంట్రెస్ట్ అక్కడ. ఓకే, సో అందుకే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇస్తారు. The loan or guarantee provided to its wholly owned subsidiary company. Wholly owned. టాటాకి టాటా మోటార్స్. సో టాటా మోటార్స్ తీసుకుంటుంటే దెన్ ఇట్ ఈస్ గివెన్. హోల్లీ ఓన్డ్ సబ్సిడరీయే కాదు, అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ జాయింట్ వెంచర్ లాంటిది కాదు, సబ్సిడరీ కంప్లీట్లీ ఓన్డ్ బై టాటా కాబట్టి వాళ్ళకి ఇస్తారు, కంప్లీట్ ఓన్డ్ సబ్సిడరీస్కి ఇస్తారు. దెన్ ద గ్యారంటీ ప్రొవైడెడ్ టు ఇట్స్ సబ్సిడరీ కంపెనీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోన్ టేకెన్ ఫ్రమ్ ఎనీ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో లేదా టాటా మోటార్స్ వాళ్ళే ఎక్కడో అప్పు తీసుకున్నారు, సో వాళ్ళకి మేము గ్యారంటీగా ఉంటాము. 40 లక్షల అప్పు, 40 కోట్లు టాటా మోటార్స్ అప్పు తీసుకుందనుకోండి, ఆ 40 కోట్లకి టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరెంట్ కంపెనీ నేను వాళ్ళకి గ్యారంటీగా ఉంటాను ఆ 40 కోట్ల రూపాయలకి అని గ్యారంటీ ఇవ్వటం. సో ఇన్ని సిచ్యువేషన్స్లో మన లిమిట్ ఎక్సీడ్ అయినా కూడా వీళ్ళకి లోన్ ఎలవబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఈ సెక్షన్ 185 కనుక ఎవరన్నా ప్రాపర్గా ఫాలో అవ్వలేదు, ఓకే, వాళ్ళకి ఏం పెనాలిటీ ఉంటుంది కాంట్రవీన్ చేస్తే, అంటే చెప్పింది ఈ లాలో ఫాలో అవ్వకపోతే. అంటే ఫర్ ఎ కంపెనీయే తప్పు చేసింది అనుకోండి, వాళ్ళకి ఓన్లీ ఫైన్ ఉంటుంది, అంటే డబ్బు రూపంలో కట్టేసేయాలి. ఎంత మినిమం 5 lakhs, మ్యాక్సిమం 25 lakhs దాకా ఫైన్ వేస్తుంది గవర్నమెంట్. ఓకే, ఫర్ ఆఫీసర్స్ అండ్ డిఫాల్ట్. సో ఈ ప్రాసెస్ కరెక్ట్గా జరిగేలాగా చూసుకోవడానికి మనకు ఆఫీసర్స్ ఉంటారు ప్రతి కంపెనీలో. సో వాళ్ళదే తప్పిదం అయితే వాళ్ళకి ఎయిదర్ ఫైన్ వేస్తారు లేదా ఇంప్రిజన్మెంట్, అంటే జైలు శిక్ష కూడా ఉంటుంది. ఏంటి ఇంప్రిజన్మెంట్? మ్యాక్సిమం 6 months ఆర్ అబవ్. ఓకే, సారీ, మ్యాక్సిమం 6 months ఆర్ 5 lakhs to 25 lakhs. ఓకే, దెన్ నెక్స్ట్, రెసిపియంట్ డైరెక్టర్ ఆర్ ఎంటిటీ. అదే డైరెక్టర్స్ చేశారనుకోండి తప్పు, ఫైన్ ఉంటుంది లేదా ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, లేదా ఫైన్ ప్లస్ ఇంప్రిజన్మెంట్ రెండు ఉంటాయి. ఫైన్ కట్టాలి, జైలు శిక్ష కూడా పడుతుంది. ఫైన్ ఎంత? సేమ్ అగైన్ 5 lakhs to 25 lakhs ప్లస్ 6 months imprisonment. Okay, so this is the penalty for not doing, contravening the section 185 of Companies Act 2013. Okay, then next, సో ఇంతసేపు మనం వాట్ లోన్స్ టు డైరెక్టర్స్ చూసాము. ఇప్పుడు లెట్ us see రెమ్యూనరేషన్ టు డైరెక్టర్స్. రెమ్యూనరేషన్ అంటే ఇట్ ఈస్ ద ప్యాకేజ్, ద యాన్యువల్ సాలరీ ఎ పర్సన్ గెట్స్. రెమ్యూనరేషన్ అంటే ఇక్కడ ఇదంతా ఎక్కడుంది, ఏ సెక్షన్లో? సెక్షన్ 197, సెక్షన్ 197 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. ఓకే, సో రెమ్యూనరేషన్ ఇంక్లూడ్స్ ఏంటంట? శాలరీ, సో బేసిక్ శాలరీ. సో ఈ మార్కెటింగ్ మేనేజర్కి ఫస్ట్ బేసిక్ శాలరీ ఇంత, సో ఎవరు జాయిన్ అయినా వాళ్ళకి ఆ మినిమం శాలరీ అనేది ఇవ్వాలి. సో శాలరీ. దెన్ డియర్నెస్ అలవెన్స్. డియర్నెస్ అలవెన్స్ అంటే ఫర్ సపోజ్ someone is living in Hyderabad, someone is living in Nalgonda, so there will be different cost of living, so దాని బేస్డ్ డియర్నెస్ అలవెన్స్ ఇస్తారు. దెన్ ప్రీరిక్వజైట్స్. ప్రీరిక్వజైట్స్ అంటే వాళ్ళు జాబ్ చేయడానికి కావాల్సిన రిలేటెడ్ కండిషన్స్,
దెన్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి కదా, దానికి కూడా మనీ కావాలి, ప్రీ రిక్వజైట్స్ అంటారు బట్. దెన్ కమిషన్, సో వాళ్ళు బెస్ట్గా పర్ఫామ్ చేస్తారా వాళ్ళకి కమిషన్ వస్తుంది. దెన్ అదర్ అలవెన్సెస్, ఓకే, హౌస్ రెంట్ అలవెన్స్, సో హౌస్ రెంట్ మనమే కంపెనీ పే చేయడం, సో అలాంటి అలవెన్సెస్ ఇస్తారు. సో ఇవన్నీ శాలరీ కిందకే కన్సిడర్ అవుతాయి, రెమ్యూనరేషన్ కిందకే కన్సిడర్ అవుతాయి. దెన్ ఎనీ అదర్ బెనిఫిట్ ఫ్రీ ఆఫ్ చార్జ్ ఆర్ ఎట్ కాన్సెషనల్ రేట్. సో ఇంకా వేరే ఫ్రీ బెనిఫిట్స్, వెల్ఫేర్ మెజర్స్ కంపెనీ ఏమి ఇచ్చినా అవి కూడా. దెన్ ఎనీ ఎక్స్పెండిచర్ ఫర్ పర్సనల్ లయబిలిటీ, ఓకే, సో పర్టిక్యులర్ పర్సన్ వాళ్ళ లయబిలిటీకి ఎక్స్పెండిచర్ ఏమున్నా కూడా అది రెమ్యూనరేషన్లో యాడ్ చేసి ఇస్తారు. దెన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఫర్ సెల్ఫ్, అంటే ఎంప్లాయీకా లేదా వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్కా లేదా వాళ్ళ పిల్లలకా, అవి కూడా మనకి రెమ్యూనరేషన్లోనే కవర్ అవుతాయి. దెన్ రెమ్యూనరేషన్ ఫర్ సర్వీసెస్ రెండర్డ్ ఇన్ అదర్ కెపాసిటీ ఎక్సెప్ట్ ప్రొఫెషనల్ సర్వీసెస్ బై క్వాలిఫైడ్ పర్సన్స్. ఓకే, ఎందుకంటే వీళ్ళకి సెపరేట్గా పేమెంట్ ఉంటుంది ప్రొఫెషనల్స్కి. సో సర్వీసెస్ రెండర్డ్ ఫర్ డైరెక్టర్స్కి రెమ్యూనరేషన్ అనమాట. ఏమేమి ఇవన్నీ కలిపితే రెమ్యూనరేషన్. మరి ఏమేమి ఉండవు అంటే వాళ్ళు తీసుకునే లోన్స్ పైన వాళ్ళు కట్టే ఇంట్రెస్ట్ మనకు సంబంధం లేదు, అండ్ వాళ్ళ కమిషన్ గ్యారంటీ కింద వాళ్ళు ఒప్పుకున్న దానికి ఇచ్చే కమిషన్కి కంపెనీకి సంబంధం లేదు. ఓకే, కంపెనీ కోసమే చేసినా కూడా. ఓకే, సో ఇది రెమ్యూనరేషన్ కిందకి కన్సిడర్ అవుతుంది. సో ఫార్ములా ఫర్ రెమ్యూనరేషన్ ఈజ్ సాలరీ, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, బేసిక్ పే ప్లస్ కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ ఆర్ వెల్ఫేర్ మెజర్స్ ప్లస్ పర్ఫార్మెన్స్ పే, పర్ఫార్మెన్స్ అప్రైజల్. ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ వేరీస్, ఎస్ ఆర్ నో, పర్సన్ టు పర్సన్ పర్ఫార్మెన్స్ వేరీస్. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇయర్లీ మెజర్ చేస్తారు, వాళ్ళకి కంపెనీ ఇచ్చే వెల్ఫేర్ మెజర్స్ ప్లస్ వాళ్ళకి అనుకున్న బేసిక్ సాలరీ, ఈ మూడు కలిపితే రెమ్యూనరేషన్. ఓకే, సో ఇది బేసిక్ ఇంట్రొడక్షన్ రెమ్యూనరేషన్ అంటే నేను చెప్పాను. బట్ లెట్ us మూవ్ ఇన్ టు ద యాక్చువల్ టాపిక్. టోటల్ మేనేజీరియల్ రెమ్యూనరేషన్ పేయబుల్ బై ఎ పబ్లిక్ కంపెనీ to its directors, managing directors and whole-time directors and its manager in respect of any financial year. సో ఒక ఇయర్లో ఎంత కడతారో ఒక పబ్లిక్ కంపెనీ అంట, టు ఇట్స్ డైరెక్టర్స్, ఎండీస్, హోల్ టైమ్ డైరెక్టర్స్, దెన్ మేనేజర్స్. సో ఇక్కడ మనం ఈ ట్యాబులర్ ఫామ్లో చూద్దాం. కండిషన్ ఏంటి? కంపెనీ విత్ వన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ హోల్ టైమ్ డైరెక్టర్ ఆర్ మేనేజర్. సో కంపెనీకి ఒకరే ఎండియా, ఒకరే హోల్ టైమ్ డైరెక్టరా, ఒకరే మేనేజరా, వాళ్ళకి 5% ఆఫ్ నెట్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ, 5% మనకు వచ్చిన ప్రాఫిట్సే వాళ్ళ రెమ్యూనరేషన్. ఓకే, లేదా కంపెనీ విత్ మోర్ దాన్ వన్, అంటే ఇక్కడ ఒకరు ఉంటే 5% ఇస్తారు, ఒకరికన్నా ఎక్కువ ఎండి కానీ హోల్ టైమ్ డైరెక్టర్ కానీ మేనేజర్ ఉంటే 10% మన ప్రాఫిట్స్ తీసి వాళ్ళకి రెమ్యూనరేషన్ సాలరీ కింద ఇస్తాము. ఓవరాల్ లిమిట్ ఆఫ్ మేనేజీరియల్ రెమ్యూనరేషన్. సో మేనేజర్స్కి ఓవరాల్గా ఒక కంపెనీ వాళ్ళ ప్రాఫిట్స్ నుంచి ఇచ్చే లిమిట్ ఎంత? 11%. సో ప్రాఫిట్స్ ఎంత వస్తే అందులో నుంచి 11% మేనేజర్స్ రెమ్యూనరేషన్లోకే పోతుంది. నెట్ ప్రాఫిట్స్, ఓకే, గ్రాస్ ప్రాఫిట్స్ కాదు, నెట్ ప్రాఫిట్స్. దెన్ నెక్స్ట్, రెమ్యూనరేషన్ పేయబుల్ టు ద డైరెక్టర్స్ హూ ఆర్ నైదర్ మేనేజింగ్ డైరెక్టర్స్ నార్ హోల్ టైమ్ డైరెక్టర్స్. సో ఎండీస్, హోల్ టైమ్ డైరెక్టర్స్ కాకుండా మామూలు మేనేజర్స్కి ఎంత ఇస్తారంటే, ఫర్ డైరెక్టర్స్ హూ ఆర్ నైదర్ ఎండీ నార్ హోల్ టైమ్ డైరెక్టర్స్. సో వాళ్ళు ఎండీ కాదు, హోల్ టైమ్ డైరెక్టర్ కాదు, వాళ్ళకి 1% ఆఫ్ నెట్ ప్రాఫిట్స్ ఇస్తారు. ఓకే, ఇఫ్ దేర్ ఈజ్ ఎ డైరెక్టర్, ఇది మల్టిపుల్ డైరెక్టర్స్ అయితే 1% ఇస్తారు. ఒకరే డైరెక్టర్ ఉన్నారు కానీ వాళ్ళు ఎండీ కాదు, హోల్ టైమ్ డైరెక్టర్ కాదు, వాళ్ళకి 3% ఇస్తారు ఫ్రమ్ నెట్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, వాళ్ళు ఇది అయ్యి ఉండకూడదు, ఎండీ ఆర్ హోల్ టైమ్ డైరెక్టర్ అయ్యి ఉండకూడదు, ఉత్త మేనేజ్మెంట్ పర్సన్ అయ్యి ఉండాలి. ఒకరే అయితే 3%, మల్టిపుల్ మేనేజర్స్ అలా ఉంటే 1% ఆఫ్ నెట్ ప్రాఫిట్స్ ఇస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ all about remuneration. Then next slide. When the company has inadequate profits, అంటే కంపెనీకి ఫర్ సపోజ్ ప్రాఫిట్స్లో నుంచి కదా పే చేస్తామని ఒప్పుకున్నారు,
పే చేయాలి అని లాలో చెప్పారు. సో ఫర్ సపోజ్ కంపెనీకి మరి ప్రాఫిట్స్ లేవు, లేదా సరిగ్గా ప్రాఫిట్స్ రావట్లేదు, ఇన్అడిక్వేట్గా ఉన్నాయి. ఇన్ కేస్ ఎ కంపెనీ హ్యాస్ ఇన్అడిక్వేట్ ప్రాఫిట్స్ ఆర్ నో ప్రాఫిట్స్ ఇన్ అ ఫైనాన్షియల్ ఇయర్, ఒక ఇయర్లో నో అమౌంట్ షెల్ బీ పేయబుల్ బై వే ఆఫ్ రెమ్యూనరేషన్. సో వాళ్ళకి అప్పుడు రెమ్యూనరేషన్ అనేది ఇవ్వము మనం డైరెక్టర్స్కి, కానీ ఎక్సెప్ట్ ఇఫ్ దీస్ ప్రొవిజన్స్ ఆర్ అలౌడ్. కానీ ఈ కండిషన్స్లో మాత్రం ఇంతింత పర్సంటేజెస్ ఇస్తాం. అవేంటి చూద్దాం. నెగటివ్ ఆర్ లెస్ దాన్ 5 crores. సో 5 crores కన్నా తక్కువగా వచ్చిందా మనకి ప్రాఫిట్, దెన్ ఇయర్లో ఆ 5 crores నుంచి 60 lakhs తీసి మన డైరెక్టర్స్కి రెమ్యూనరేషన్ కింద ఇస్తాము. 5 crores అండ్ అబోవ్ బట్ లెస్ దాన్ 100 crores వచ్చిందా మనకి ప్రాఫిట్, 84 lakhs అందులో నుంచి తీసి రెమ్యూనరేషన్ లాగా ఇస్తాం. 100 crores అండ్ అబౌవ్ బట్ లెస్ దాన్ 250 crores వచ్చిందా ప్రాఫిట్, 120 lakhs అందులో నుంచి తీసి మనం రెమ్యూనరేషన్ కింద డైరెక్టర్స్కి ఇస్తాం. 250 crores అండ్ అబౌవ్ వచ్చిందనుకోండి ప్రాఫిట్, 120 lakhs ప్లస్ 0.01% ఆఫ్ ద ఎఫెక్టివ్ క్యాపిటల్ ఇన్ ఎక్సెస్. సో క్యాపిటల్ ఎక్సెస్గా ఉన్న దాంట్లో నుంచి 0.01% ప్లస్ 120 lakhs తీసి వాటిని మనం డైరెక్టర్స్కి రెమ్యూనరేషన్ కింద ఇస్తాము. ఓకే, ఇదంతా ఎప్పుడు ప్రాఫిట్స్ లేనప్పుడు లేదా ఇన్ఎడిక్వేట్గా సరిగ్గా రానప్పుడు ఇది సిచ్యువేషన్. బాగా వస్తే ప్రాఫిట్స్ నుంచి ఇంతకుముందు నేను స్లైడ్లో చెప్పిన పర్సంటేజెస్ ప్రకారం ఇస్తాం. ఓకే, దీస్ రెస్ట్రిక్షన్స్ డు నాట్ అప్లై టు సిట్టింగ్ ఫీజ్ ఆఫ్ ద డైరెక్టర్స్. సో డైరెక్టర్ సిట్టింగ్ ఫీజ్ మళ్ళీ వేరే, మేనేజింగ్ డైరెక్టర్, హోల్ టైమ్ డైరెక్టర్ ఆర్ మేనేజర్, వీళ్ళందరికీ ఆ రోల్ ప్లే చేస్తున్నందుకు సిట్టింగ్ ఫీజ్ కూడా వస్తుంది. సో ఆ సిట్టింగ్ ఫీజ్ గురించి కాదు మనం మాట్లాడుతుంది. రెమ్యూనరేషన్ ఈజ్ డిఫరెంట్, సిట్టింగ్ ఫీజ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, రెమ్యూనరేషన్ ఇన్ ఎక్సెస్ of the aforementioned limits may be paid if only a special resolution is passed by the shareholders. సో ఇంతకుముందు ఈ కండిషన్స్ ఈ స్లైడ్లో ఇంతకుముందు స్లైడ్లో అనుకున్నాం కదా, ఆ కండిషన్స్ కాకుండా ఇంకేదైనా మనం ఎక్స్ట్రా ఇవ్వాలి అని మనకు ప్రపోజల్ వస్తే దాన్ని మనం ఒక మీటింగ్ ద్వారా స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసి అందరూ యాక్సెప్ట్ చేస్తేనే అది పాస్డ్ బై షేర్ హోల్డర్స్ యాక్సెప్ట్ చేస్తేనే మనం అది ఇస్తాం. ఓకే, దెన్ నెక్స్ట్, రెమ్యూనరేషన్ యాజ్ పర్ ద అబవ్ లిమిట్స్ మే బీ పెయిడ్ ఇఫ్. సో ఈ అబవ్ లిమిట్స్ మనం పెట్టుకున్నాం కదా, ఈ కండిషన్స్ అన్నీ అవన్నీ ఎవరెవరికి అప్లికబుల్ అంటే మేనేజీరియల్ పర్సనల్ ఈజ్ ఫంక్షనింగ్ ఇన్ అ ప్రొఫెషనల్ కెపాసిటీ. సో లైక్ మన మార్కెటింగ్ మేనేజర్, మన ఫైనాన్స్ మేనేజర్, ఓకే, చీఫ్ ఫైనాన్స్ మేనేజర్ CFO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO. సో వీళ్ళు మేనేజీరియల్ పర్సనల్, వాళ్ళకి అప్లికబుల్ ఇంతసేపు చెప్పిన రూల్స్ అన్నీ. ద మేనేజీరియల్ పర్సన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ. సో షేర్ హోల్డర్ కాదు, జస్ట్ కంపెనీ మనీ తీసుకొని కంపెనీ కోసం వర్క్ చేస్తున్న పర్సన్. క్యాపిటల్లో అసలు అతనికి ఇంట్రెస్ట్ లేదు. క్యాపిటల్ మన కంపెనీ కానీ, మన పేరెంట్ కంపెనీ కానీ, మన కింద ఉన్న సబ్సిడరీ కంపెనీ కానీ ఎందులో అతనికి ఇంట్రెస్ట్ లేదు. సో ఆర్ ఇఫ్ ఎన్ ఎంప్లాయీ హోల్డ్స్ లెస్ దెన్ 0.5% ఆఫ్ కంపెనీస్ పెయిడ్ అప్ క్యాపిటల్ అండర్ ఎనీ స్కీమ్. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ కంపెనీ ఇస్తుంది కదా, లైక్ మన ఇన్ఫోసిస్ స్టాక్ ఆప్షన్స్ ఇంక్లూడింగ్ ఆ కంపెనీ కార్ డ్రైవర్కి కూడా ఆఫర్ చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళకు కూడా ఆఫర్ వస్తుంది మేనేజర్స్కి స్టాక్ ఆప్షన్స్, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అంటే కంపెనీ స్టాక్స్ ఎంప్లాయీస్ అందరికీ ఉంటాయి షేర్స్. సో అలాంటి కేసులో లెస్ దెన్ 0.5% షేర్స్ అతని దగ్గర ఉండాలి అండ్ అతనికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఆ కంపెనీ క్యాపిటల్ మీద ఉండొద్దు. అలాంటి సిచ్యువేషన్లో అతనికి మనం రెమ్యూనరేషన్ ఇస్తాము. ఓకే, దెన్ నెక్స్ట్, ద మేనేజీరియల్ పర్సన్ డస్ నాట్ హ్యావ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇంట్రెస్ట్, నేను ఇందాక చెప్పినట్టే, రిలేటెడ్ టు ద డైరెక్టర్స్. సో క్యాపిటల్లోనే కాదు, డైరెక్టర్స్ మీద కానీ, ప్రమోటర్స్ మీద కానీ
ఆఫ్ మన కంపెనీ లేదా మన పేరెంట్ కంపెనీ లేదా మన కిందున్న కంపెనీలో ఈ డైరెక్టర్స్ కానీ ప్రమోటర్స్ కానీ వాళ్ళ రిలేటెడ్ ఎటువంటి ఇంట్రెస్ట్ లేదా ఏంటి ఇన్ ద లాస్ట్ 2 years ఫ్రమ్ హిస్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, ఓకే, ఎయిదర్ బిఫోర్, ఆన్ ఆర్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అతనికి ఇంట్రెస్ట్ లేదా, దెన్ అలాంటి పర్సన్కి కూడా మనం మన కంపెనీకి వర్క్ చేస్తే రెమ్యూనరేషన్ ఇస్తాము. దెన్ లాస్ట్, హీ ఆర్ షీ ఈజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎ గ్రాడ్యుయేట్ లెవెల్ క్వాలిఫికేషన్. సో హైలీ క్వాలిఫైడ్ పర్సన్ మన కంపెనీ విత్ అ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ మన కంపెనీ కోసం ఆపరేట్ చేస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళకు కూడా మనం కాంపెన్సేషన్ ఇస్తాము, రెమ్యూనరేషన్ ఇస్తాము. ఓకే, సో ఇలాంటి కండిషన్స్లో ఉన్న వాళ్ళకే మనం రెమ్యూనరేషన్ ప్యాకేజెస్, సాలరీస్ ఇస్తాము. ఓకే, దెన్ ఫీజ్ టు డైరెక్టర్స్. The directors may receive fees for attending meetings. Such fees cannot exceed the limits prescribed. So, ఒక మీటింగ్ అటెండ్ అవుతున్నారా డైరెక్టర్స్ అందరూ, సో వచ్చినందుకు ఆ డైరెక్టర్స్కి కంపెనీ పే చేస్తుంది. డిఫరెంట్ ఫీజ్ ఫర్ డిఫరెంట్ క్లాస్ ఆఫ్ కంపెనీస్ మే బీ ప్రిస్క్రైబ్డ్. సో ఆ ఫీజ్ ఎంత ఇస్తారు అనేది కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీస్, టైప్స్ ఆఫ్ కంపెనీస్ దే ఆర్. ద ఫీజ్ కెన్ బీ పెయిడ్ ఎయిదర్ మంత్లీ, సో మంత్లీ అయినా ఇస్తారు, లేదా యాజ్ అ స్పెసిఫిక్ పర్సెంటేజ్ ఆఫ్ ద నెట్ ప్రాఫిట్స్ ఇయర్లీ. సో మంత్లీ అని ఇస్తారు, లేదా ఇయర్లీ ప్రాఫిట్స్ నుంచి పర్సెంటేజ్ అని ఇస్తారు, లేదా రెండు విధానాలుగా, పార్ట్లీ బై మెథడ్ ఏ, పార్ట్లీ బై మెథడ్ బి, కాస్త ఇలా కాస్త ఇలా ఇస్తారు. ఓకే, దెన్ ఇన్సూరెన్స్. When the company insures its personnel by providing protection, insurance అంటే insuring అంటే protecting someone from some threat, ఒక ప్రాబ్లం నుంచి ఒకరిని కాపాడటం. ఓకే, సో ఈ కంపెనీస్లో పనిచేసే పర్సనల్ అంటే ఎంప్లాయీస్ని, వాళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తారంట, దేని నుంచి ఇస్తారంట, ఎటువంటి కంపెనీ సైడ్ నుంచి డిఫాల్ట్ జరిగినా, కంపెనీ సైడ్ నుంచి నెగ్లిజెంట్గా ఏదైనా డెసిషన్ తీసుకున్నా, మిస్ఫెసెన్స్ అంటే ఇంప్రాపర్ లీగల్ యాక్షన్, అంటే ఒక యాక్షన్ తీసుకోవాల్సింది ఇంప్రాపర్గా ఇంకొక జడ్జిమెంట్ పాస్ చేసిన, ఎంప్లాయీస్ పైన బ్రీచ్ ఆఫ్ డ్యూటీ చేసిన, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేసిన, సచ్ ద ప్రీమియం పెయిడ్ ఫర్ దిస్ ఇన్సూరెన్స్ shall not be treated as part of remuneration except if the director is proved guilty. సో కంపెనీ సైడ్ నుంచి తప్పుందా, దెన్ అది రెమ్యూనరేషన్ కిందకి రాకుండా ఎక్స్ట్రా మనం ఇన్సూరెన్స్ కింద పే చేస్తాం. లేదు కానీ మన సైడ్ తప్పుందా, ఇఫ్ యు ఆర్ ప్రూవ్డ్ గిల్టీ, దెన్ అది అసలు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం మనకు లేదు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెమ్యూనరేషన్ టు డైరెక్టర్స్. దెన్ నెక్స్ట్, రెమ్యూనరేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్. మరి ఇండిపెండెంట్ డైరెక్టర్స్కి రెమ్యూనరేషన్ ఎలా ఇస్తారు, అసలు ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఎందుకు ఉండాలి ఒక కంపెనీకి? వై దే ఆర్ కంప్లీట్లీ నాన్ ఎగ్జిక్యూటివ్, అంటే కంపెనీ ఆపరేషన్స్లో, ఎగ్జిక్యూషన్లో అసలు పనే చేయరు, కానీ స్టిల్ మనకి వీళ్ళు ఎందుకు ఉండాలి మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో అంటే, వితౌట్ ఎనీ రిలేషన్ విత్ ద కంపెనీ, అంటే కంపెనీతో ఎటువంటి రిలేషన్ లేనప్పుడు ద జడ్జిమెంట్స్ విల్ బి గివెన్ ఇన్ అ ప్రాపర్ వే. సో ఎటువంటి రిలేషన్ లేనప్పుడు ప్రాపర్ జడ్జిమెంట్ వస్తుంది. రిలేషన్ ఉందా, ఆ రిలేషన్ ద్వారా, ఆ ఎమోషన్స్ ద్వారా జడ్జిమెంట్ అనేది వేరీ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై మనకి ఇండిపెండెంట్ డైరెక్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మ్యాండేటరీగా ఉండాలి. మరి వాళ్ళకి రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది? An independent director shall be entitled to a sitting fees. సో వాళ్ళు అలా యాక్ట్ చేస్తున్నందుకు వాళ్ళకు ఒక సిట్టింగ్ ఫీజ్, రియంబర్స్మెంట్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ ద మీటింగ్స్, అండ్ మీటింగ్స్కి ఫీజు ఇస్తారు, సిట్టింగ్ ఫీజు ఇస్తారు, అండ్ ప్రాఫిట్ రిలేటెడ్ కమిషన్ యాజ్ అప్రూవ్డ్ బై ద బోర్డ్. అంటే ఇండిపెండెంట్ డైరెక్టర్ లాగా జాయిన్ అయినప్పుడు అనుకున్న కమిషన్ ప్రాఫిట్స్ నుంచి వాళ్ళకి ఇస్తారు. హౌఎవర్ హీ షల్ నాట్ బి ఎంటైటిల్డ్ టు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్. అందుకే కదా అసలు మనకి ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం లేని వాళ్ళనే ఇండిపెండెంట్ డైరెక్టర్స్గా కంపెనీ బోర్డులో తీసుకుంటాం. సో డెఫినెట్గా వాళ్ళకి మన షేర్స్ అనేది ఇవ్వము, మన షేర్స్ పైన ఓనర్షిప్ వాళ్ళకి ఇవ్వము ఇండిపెండెంట్ డైరెక్టర్స్కి. ఓకే,
సో వాళ్ళకి పేమెంట్ ఇలా ఉంటుంది. ఎక్సెస్ రెమ్యూనరేషన్ టు బి రిఫండెడ్. ఇఫ్ ఎనీ డైరెక్టర్ రిసీవ్స్ ఎనీ రెమ్యూనరేషన్ ఎక్సెస్ of the provisions of the law, the same shall be refunded to the company or expect in trust for the company. Okay, so whenever ఈ profit calculations అనేవి అటు ఇటుగా అయ్యాయా, if you are being paid excess, then we believe you, company believes you that you will definitely refund them to the company. Okay, such recovery shall not be waived unless permitted by the central government. So central government involve అయి మాఫీ చేస్తే తప్పితే ఆ డైరెక్టర్కి ఎక్స్ట్రా వచ్చిందా డైరెక్టర్ పే చేయాల్సిందే బ్యాక్. ఓకే, ఓకే. The next, disclosure by a listed company. Every listed company shall disclose the ratio of remuneration paid and the median employees remuneration along with other prescribed details. So according to Companies Act 2013 మన కంపెనీ రెమ్యూనరేషన్స్ డైరెక్టర్స్కి ఎలా ఇస్తుందో అది డెఫినెట్గా మనం ఫైల్ చేయాల్సిందే మన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ దగ్గర డిస్క్లోజ్ చేయాలి. Okay, the ratio they are being paid to the directors, remuneration being paid to the directors. Okay, the next, any managing director or whole-time director receiving commission from the company may also receive a remuneration or commission from the holding or subsidiary of the such a company, provided the same is disclosed in the board's report. So board of directors lo join అయినప్పుడే మేనేజింగ్ డైరెక్టర్ కానీ హోల్ టైమ్ డైరెక్టర్ కానీ ఎనీ అదర్ డైరెక్టర్ కానీ వాళ్ళకి రెమ్యూనరేషన్ మన ద్వారానే కాకుండా మన హోల్డింగ్ కంపెనీ అంటే మన పేరెంట్ కంపెనీ నుంచి అండ్ మన సబ్సిడరీ కంపెనీ అంటే మన కింద మన అండర్లో ఉన్న కంపెనీస్ నుంచి వాళ్ళకి రెమ్యూనరేషన్ వస్తే అది కూడా బోర్డ్ రిపోర్ట్లో మనం మెన్షన్ చేయాలి. అండ్ పెనాల్టీ ఏంటి, ఎనీ పర్సన్ హూ కాంట్రవీన్స్ దీస్ ప్రొవిజన్స్ షల్ బీ పనిషబుల్ విత్ అ మినిమం ఫైన్ ఆఫ్ 1 lakh rupees అండ్ maximum fine of 5 lakhs. So section 197 is all about remuneration to directors. So ఈ సెక్షన్లో మెన్షన్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు ఫాలో అవ్వకుండా మినిమం 1 lakh rupees నుంచి 5 lakh rupees దాకా పెనాలిటీ పే చేయాల్సి వస్తుంది. ఓకే, so this is all about remuneration to directors. Now let us see managing directors. So managing directors గురించి స్పెషల్గా ఒక బిట్ యాడ్ చేశారు మీ పోర్షన్లో, దట్ ఈస్ కవర్డ్ అండర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 54 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. సో ఇందులో సెక్షన్ 2 సబ్సెక్షన్ 54లో ఇచ్చారు మేనేజింగ్ డైరెక్టర్స్ గురించి. ఓకే, సో హూ ఈజ్ అ మేనేజింగ్ డైరెక్టర్ అంట ఈ యాక్ట్ ఏమని డిఫైన్ చేసిందంటే, ఎండి మీన్స్ ఏ డైరెక్టర్ హూ బై వర్చ్యూ. సో ప్రతి డెఫినేషన్లో ఇదంతా ఈ లాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎందుకు లా ఎందుకు ఇలా రాస్తారు, బికాస్ డీటెయిల్డ్గా ఉండాలి. యు ఆర్ ఫ్రేమింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఒకటే పదాన్ని అటు తిప్పి దాని మీనింగ్ ఒకటే ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి అదే రాశారు. మేనేజింగ్ డైరెక్టర్ మీన్స్ ఎ డైరెక్టర్ హూ బై వర్చ్యూ ఆఫ్ ద ఆర్టికల్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ ఎన్ అగ్రిమెంట్ విత్ ద కంపెనీ ఆర్ ఎ రెజల్యూషన్ పాస్డ్ ఇన్ ఇట్స్ జనరల్ మీటింగ్ ఆర్ బై ఇట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇంతమంది ద్వారా ఒకతను మేనేజింగ్ డైరెక్టర్ అని పొజిషన్లో జాయిన్ అవుతే హీ ఈజ్ ఎంట్రస్టెడ్ విత్, సో అతను ఏం చేయాలంట, సబ్స్టాన్షియల్ పవర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ. సో హీ విల్ గెట్ అ పవర్ టు మేనేజ్ ఎవ్రీ అఫైర్ ఆఫ్ ద కంపెనీ. సో కంపెనీలో జరిగే ప్రతి ప్రొసీజర్ మీద అతనికి పవర్ ఉంటుంది. అండ్ హీ ఈజ్ ద పర్సన్ హూ విల్ డిసైడ్ దట్ and includes a director occupying the position of managing director by whatever name called. Okay, so company to company designations మారుతాయి కాబట్టి సో ఈ పవర్ ఆన్ మేనేజ్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ ఎవరికి ఉంటుందో వాళ్ళని మేనేజింగ్ డైరెక్టర్ అంటారు. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ లెట్ us see procedure for appointment of managing directors. Yeah, సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, ప్రొసీజర్ ఉంది. స్టెప్ 1, ఫస్ట్ స్టెప్లో అప్రూవల్ ఫ్రమ్ ద బోర్డ్.
సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి మనం ఫస్ట్ అప్రూవల్ తీసుకోవాలి ఒక ఎండీని హైర్ చేసుకోవాలంటే. అప్రూవల్ ఎలా తీసుకోవాలి? బై హోల్డింగ్ అ బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేయాలి. గెట్ అప్రూవల్ ఆఫ్ ద బోర్డ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్. సో బోర్డ్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. అప్రూవ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆన్ విచ్ ఎండీ ఈజ్ ప్రపోజ్ టు బి అపాయింటెడ్. సో ఎలా అపాయింట్ చేసుకోవాలనే దానికి మన కంపెనీకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవి కూడా అప్రూవ్ చేయించుకోవాలి. దెన్ ఫిక్స్ ద డేట్, టైమ్, venue of general meeting to get approval of shareholders by passing the resolution. ఇక్కడ బోర్డ్ నుంచి అప్రూవల్ తీసుకున్నాం, కానీ మనకి షేర్ హోల్డర్స్ నుంచి కూడా అప్రూవల్ కావాలి. ఎందుకు? దే ఆర్ ద యాక్చువల్ ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. సో నువ్వు ఆ కంపెనీ కోసం వర్క్ చేస్తానని జాయిన్ అయితే డెఫినెట్గా నాట్ ఎవ్రీ ఎంప్లాయీ నీడ్స్ టు బి అప్రూవ్డ్ బై షేర్ హోల్డర్స్, బట్ ఎంప్లాయీస్ హూ ఆర్ ద కీ మేనేజీరియల్ పర్సన్ KMP వాళ్ళకి డెఫినెట్గా షేర్ హోల్డర్స్ అప్రూవల్ ఉండాలి. ఓకే, సో ఇది స్టెప్ 1, అప్రూవల్స్ తీసుకున్నాం. దెన్ స్టెప్ 2, ఫైలింగ్ ఆఫ్ రిక్వైర్డ్ ఫార్మ్స్. సో నేను ఫార్మ్స్ చెప్తూనే ఉన్నాను ప్రతి సెక్షన్కి. సో ఈ సెక్షన్లో ఏమున్నాయి? DIR 12, MGT 14 అండ్ MR 1. సో ఈ 3 ఫార్మ్స్ అనేవి మనం ఫైల్ చేసుకోవాలి. ఆఫ్టర్ పాసింగ్ బోర్డ్ రెజల్యూషన్, బోర్డ్ నుంచి అగ్రిమెంట్ వచ్చాక ఫాలోయింగ్ ఫార్మ్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఫైల్డ్ విత్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్. కంపెనీ రిజిస్ట్రార్ దగ్గర ఇవి ఫైల్ చేయాలి. విత్ ఇన్ 30 days ఏమో నెల రోజుల్లో DIR 12, MGT 14 ఫైల్ చేయాలి. అండ్ 2 monthsలో MR 1 ఫైల్ చేసుకోవాలి. ఓకే, స్టెప్ 2 కూడా ఫినిష్ అయిపోయింది. దెన్ స్టెప్ 3, కాల్ జనరల్ మీటింగ్. సో ఇక్కడ అనుకున్న జనరల్ మీటింగ్ మనం అరేంజ్ చేసుకోవాలి బై ఇష్యూయింగ్ ద నోటీస్ అట్లీస్ట్ 21 days బిఫోర్ ద జనరల్ మీటింగ్ ఉన్న దానికన్నా 21 days ముందు మనం నోటీస్ ఇష్యూ చేయాలి. స్టెప్ 3 అయిపోయింది. దెన్ స్టెప్ 4, అప్రూవల్ ఆఫ్ షేర్ హోల్డర్స్. సో ఈ మీటింగ్ అరేంజ్ చేసిందే షేర్ హోల్డర్స్ అప్రూవల్కి కదా. సో మీటింగ్ అరేంజ్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి రెజల్యూషన్ పాస్ చేయించుకోవాలి ఎండీని హైర్ చేసుకోవడానికి. ఓకే, సో స్టెప్ 4 కూడా అయిపోయింది. స్టెప్ 5, సో అప్రూవల్ అనేది కంప్లీట్గా షేర్ హోల్డర్స్ నుంచి కూడా వచ్చేసింది. నౌ వీ నీడ్ టు జస్ట్ ఫైల్ ద ఫార్మ్. ద స్పెషల్ రెజల్యూషన్ పాస్డ్ at general meeting needs to be filed with registrar of companies within the 30 days of passing of resolution. సో నెల రోజుల్లో లాస్ట్ షేర్ హోల్డర్స్ ఇచ్చిన అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రార్ దగ్గర వెళ్ళి మనం ఫైల్ చేసేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ టు వాట్ hire a managing director. Okay, then next, సో డాక్యుమెంట్స్ టు బి ప్రొవైడెడ్ బై ద పర్సన్. సో నువ్వు మేనేజింగ్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నావు, నువ్వు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఏ డిక్లరేషన్ దట్ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు బికమ్ అ డైరెక్టర్ అండర్ ద యాక్ట్. యు ఆర్ నాట్ డిస్క్వాలిఫైడ్, సారీ, నువ్వు డిస్క్వాలిఫై కాదు, నువ్వు క్వాలిఫైడే డైరెక్టర్ అవ్వడానికి అనే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి. దట్ ఈస్ DIR 8 అండ్ కాన్సెంట్ ఆన్ ఆర్ బిఫోర్ ద అపాయింట్మెంట్ DIR 2. ఇందాక నేను చెప్పినట్టు, అంటే నీకు ఇష్టమే మేనేజింగ్ డైరెక్టర్గా యాక్ట్ చేయడానికి, ఆ కంపెనీకి ఇష్టమే అనే ఫామ్ సబ్మిట్ చేయాలి. దెన్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ ప్రూఫ్. సో ఈ 3 యూ షుడ్ ప్రొవైడ్ టు ద కంపెనీ. దెన్ నెక్స్ట్, టెన్యూర్ ఆఫ్ మేనేజీరియల్ పర్సోనల్. టెన్యూర్ అంటే ఎంతకాలం నువ్వు కంపెనీతో వర్క్ చేస్తావు. మ్యాక్సిమం టెన్యూర్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంత అంట? 5 years ఎట్ ఏ టైమ్. ఒక టర్మ్ ఈజ్ 5 years. ఎగ్జంప్షన్ ఈజ్ గివెన్ టు ఓన్లీ గవర్నమెంట్ కంపెనీస్ బై ఎగ్జంప్షన్ నోటిఫికేషన్. సో ఈ మేనేజీరియల్ పర్సన్స్ని హైర్ చేసుకోవడానికి, మేనేజ్మెంట్ డైరెక్టర్స్ని గవర్నమెంట్ కంపెనీస్కి ఎగ్జంప్షన్ ఉంటుంది. ఓకే, దెన్ రీఅపాయింట్మెంట్ ఎలా ఉంటుంది? ఒక టర్మ్ 5 years కదా. సో 5 years కన్నా ముందు ఎప్పుడు రీఅపాయింట్ చేయొద్దు. అండ్ ఒకవేళ ఇప్పుడున్న పర్సన్నే మళ్ళీ ఎండీగా రీఅపాయింట్ చేయాలనుకుంటే 5th yearలో రీఅపాయింట్ చేయాలి. ఓకే, దెన్ మినిమమ్ ఏజ్ ఈజ్ 21 years టు బికమ్ అ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ హోల్ టైమ్ డైరెక్టర్ ఆర్ మేనేజర్. ఓకే, అండ్ మ్యాక్సిమమ్ ఏజ్ ఈజ్ 70 years. 70 years కన్నా కూడా తర్వాత కూడా ఉండాలి మేనేజింగ్ డైరెక్టర్గా. అంటే షేర్ హోల్డర్స్ నుంచి మళ్ళీ మనకి జనరల్ మీటింగ్ ద్వారా అప్రూవల్ రావాలి. ఓకే, దెన్ నెక్స్ట్, సెసేషన్ అంటే ఎండింగ్ ఆఫ్ కంటిన్యూషన్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్
మేనేజింగ్ డైరెక్టర్స్. సో ఎలాంటి వాళ్ళు అవ్వలేరు అంటే హూ ఆర్ బిలో ఏజ్ ఆఫ్ 20 అండ్ అబోవ్ ఏజ్ ఆఫ్ 70 years అండ్ పర్సన్ హూ ఈజ్ అన్ అండర్ చార్జ్డ్ ఇన్సాల్వెంట్ ఆర్ హ్యాస్ ఎట్ ఎనీ టైమ్ బీన్ అడ్జడ్జ్డ్ యాజ్ ఇన్సాల్వెంట్. ఇన్సాల్వెంట్ అంటే అసలు నీ ఫైనాన్షియల్ కండిషనే సరిగ్గా లేదు. యు ఆర్ అనేబుల్ టు డీల్ విత్ యువర్ లయబిలిటీస్. నీ డెట్, నీ అప్పు నువ్వే తీర్చుకోలేకపోతున్నావు. యువర్ ఫైనాన్షియల్ కండిషన్ ఈజ్ ఇన్సాల్వెంట్. ఓకే, ఇన్సాల్వెంట్ అంటే అది. అలాంటి పర్సన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బికమ్ మేనేజింగ్ డైరెక్టర్స్. దెన్ వేర్ ఎ పర్సన్ ఎట్ ఎనీ టైమ్ సస్పెండెడ్ పేమెంట్ టు హిస్ క్రెడిటార్స్ ఆర్ మేక్ ఆర్ హ్యాస్ ఎట్ ఎనీ టైమ్ మేడ్ ఎ కాంపోజిషన్ విత్ దెమ్. సో అప్పు తీసుకొని ఎక్కడైనా నువ్వు కట్టలేదు, దెన్ నీ క్రెడిటార్స్, నీకు అప్పిచ్చిన వాళ్ళ దగ్గర ఆ రికార్డ్ ఉంటుంది, గవర్నమెంట్ దగ్గర ఆ రికార్డ్ ఉంటుంది. సో అలా నీ మీద ఉన్నా కూడా నువ్వు ఎలిజిబుల్ కాదు మేనేజింగ్ డైరెక్టర్కి. దెన్ వేర్ ఎ పర్సన్ ఎట్ ఎనీ టైమ్ కన్విక్టెడ్ బై కోర్ట్ ఆఫ్ అన్ ఒఫెన్స్ అండ్ సెంటెన్స్డ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ మోర్ దాన్ 6 months. సో ఎప్పుడైనా నువ్వు కోర్టులో ఏదైనా కేసులో ఉండి 6 months కన్నా ఎక్కువగా నువ్వు జైల్లో ఉంటే నువ్వు ఎలిజిబుల్ కాదు మేనేజింగ్ డైరెక్టర్ అవ్వటానికి. ఓకే, ద నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ మేనేజర్ ఎట్ ద సేమ్ టైం జరగకూడదు. ఎండీని మేనేజర్ని ఎట్ ఏ టైం హైర్ చేయకూడదు, కానీ హోల్ టైం డైరెక్టర్ని మేనేజింగ్ డైరెక్టర్ని ఎట్ ఏ టైం హైర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా, ఏ కంపెనీ అయినా. దెన్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్షిప్స్. నేను ఆల్రెడీ ఈ యూనిట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలాసార్లు చెప్పాను, ఒకటే పర్సన్ ఎట్ ఏ టైం 20 కంపెనీస్లో డైరెక్టర్గా ఉండొచ్చు. ఓకే, ద నెక్స్ట్ ఎంట్రీ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ కేఎంపీ అండ్ దేర్ షేర్ హోల్డింగ్. సో రిజిస్టర్ ఆఫ్ డైరెక్టర్స్, కీ మేనేజీరియల్ పర్సన్ అనే డైరెక్టర్స్లో ఈ పలానా మేనేజింగ్ డైరెక్టర్ని హైర్ చేసుకున్నామనేసి మనం రిజిస్టర్ చేయించుకోవాలి అండర్ సెక్షన్ 170 ఆఫ్ దిస్ యాక్ట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మేనేజింగ్ డైరెక్టర్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనం ఈ టాపిక్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.